Hey everyone, welcome to Shri Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 3 powered by Shubhamastu for all the wedding needs. మరి సీజన్ 3లో చూస్తూనే ఉన్నాము మన ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ దేర్ క్రేజీ టాక్స్ మనం చూస్తూనే ఉన్నాము. ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్పాలండి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలా, వర్సటైల్ పర్సనాలిటీ అని చెప్పాలా, హూ రూల్ ది ఇండస్ట్రీ ఫర్ డికేడ్స్. అండ్ ఆయన ఎంత మంచి మంచి పాటలు చేస్తారో అంతే మంచి మనసు ఉన్న వ్యక్తి అన్నమాట. And he's an actor, he's a music director, he's a singer, he's a director, he's a script writer and what not. He does everything anmata. He won 3 Filmfare Awards, 3 Nandi Awards and many more, which inspires the next generation and coming generations a lot. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ ఫేవరెట్ ఆర్పి పట్నాయక్ గారు. సో ఆర్పి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆన్ మై షో పెప్ టాక్ విత్ పర్ణిక. థ్యాంక్ యూ పర్ణిక ఫర్ ది ఇంట్రో. సార్, we all love you sir, love your music, love your personality, love your everything sir. అంటే everything you do we love it. సో అలా చేస్తారు సార్ చాలా ఇంపాక్ట్ఫుల్గా. అంటే నేను లవ్ చేస్తాను కాబట్టి మీ అందరూ లవ్ చేస్తారు. దట్స్ ఎ గుడ్ వన్. వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక సార్. దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. ఇది మీ వైఫ్కి. దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. ఇది మీరు తింటే ఓకే, మీరు చాలా హెల్త్ కాన్షియస్ అని నాకు చాలా తెలుసు. సో మీ అమ్మాయికి వెన్నెలకి. సార్, యూజువలీ పెప్ టాక్ విత్ పర్ణికాలో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. థర్డ్ సెగ్మెంట్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సెగ్మెంట్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ సెగ్మెంట్ ఇస్ దిస్ ఆర్ దాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. మీరు పీక్స్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో చక్రి గారు అండ్ మీరు కాంటెంపరీస్గా ఉన్నారు. అండ్ ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది, హెల్దీ అట్మాస్ఫియర్ అనేది మీరు స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో. ఎందుకంటే చక్రి గారి హెల్త్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా యూ సెడ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ మూవీస్, ప్లీజ్ గో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని. సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? అంటే అంత ఎలా డ్రైవ్ చేయగలిగారు మీరు అంత బిజీ ఉంటూ కూడా? చక్రి నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్. చక్రి బేసికల్గా లిరిక్ రైటర్. ఓకే. తను రాసిన పాటలకి మ్యూజిక్ చేసేవాడు. నేను చేసిన తను రాసిన పాటలకి నేను కూడా మ్యూజిక్ చేశాను. అంటే తను నాకు లిరిక్ రైటర్ కూడా వర్క్ చేశాడు. అలాగా మా ఇద్దరిది ట్రావెల్ ఉంది ఇండస్ట్రీ రాకముందు. తను యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్గా వద్దామని అనుకోలేదు. తను ఒక సాంగ్ అంటే తను రాసినప్పుడే కంపోజ్ చేసుకుంటాడు. అది కంపోజ్ చేసుకున్నాక ఎవరో ఒక ఫ్రెండ్కి ఇస్తే అతను మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తూ ఇది నా ట్యూన్ అని ఆ ప్రొడ్యూసర్కి చెప్పడంతో తను హర్ట్ అయ్యాడు. దాంతో అప్పటి నుంచి నేనే మ్యూజిక్ ఎందుకు చేయకూడదు అనే ఫీలింగ్ వచ్చి తను మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాడు. ఓకే 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 ఓకే. సో మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి దట్ బాండింగ్ వస్తే. ఓకే. మీలో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఐఎమ్ వెరీ పాజిటివ్ గై. యా, ఐ నో సార్, వి ఆల్ నో. అది అంటే నచ్చంది ఇంకేముంటుంది పాజిటివ్ గై. ఓకే. మీకు చాలా ఇష్టమైన వాయిస్ ఏంటి సార్? బాలు గారు, తర్వాత కిషోర్ కుమార్. ఓకే. ఇప్పుడు వచ్చే సింగర్స్లో అనురాగ్, శ్రీకృష్ణ బాగా ఇష్టం. యు ఆర్ ఇన్ ది సిటీ ఆఫ్ బుడాపెస్ట్. విచ్ కంట్రీ ఆర్ యు ఇన్? యా, అది ఆమ్స్టర్డామ్ పక్కన వస్తుంది. జస్ట్ ఆప్షన్స్. నో ఆప్షన్స్. యాక్చువల్లీ ఇళయరాజా గారు ఆయన మ్యూజిక్ అంతా అక్కడే రికార్డ్ చేస్తారు. సింఫనీస్ అన్ని అక్కడే రికార్డ్ చేస్తారు. ఓకే. బుడాపెస్ట్లోనా? బుడాపెస్ట్. ఓకే. ఒకసారి యూరోపియన్ కంట్రీస్ చెప్తే నేను చెప్పేస్తాను. ఓకే, ఐ విల్ టెల్ యు ది ఆన్సర్. హంగేరీ. yes. yes. ఓకే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇప్పుడా? సారీ, ఆఫ్ లేట్ ఐఎమ్ సో బిజీ దట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ పాలిటిక్స్. ఓకే. సంజీవ్ ఖన్నా గారు, అండ్ హీ ఈస్ ది 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మీరు మీ సాంగ్స్లో రీమిక్స్ చేయాలి, వీళ్ళతో చేయాలి అంటే ఏ పాటలు ఇస్తారు వీళ్ళ వాయిస్కి ఆర్ వాళ్ళకి తగినట్టుగా, వాళ్ళ పర్సనాలిటీకి తగినట్టుగా? ఓకే, ఐ విల్ గివ్ యూ సమ్ నేమ్స్. రేవంత్ రెడ్డి గారు ఏ పాట రీమిక్స్ చేస్తారు మీ పాటల్లో? ఇది కొంచెం కష్టానికి వచ్చింది. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అని సమరంలో పాట. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సరదాగా ఫన్నీగా చెప్పాలంటే
మామూలుగా ఈ పుష్కరాలు వీటన్నిటిని బాగా ఎంకరేజ్ చేస్తారు కదా. అవును అవును. అందుకు గోదావరి నవ్వింది తుమ్మెద, నిండు గోదావరి నవ్వింది తుమ్మెద ఆ పాట. వావ్, గుడ్ పిక్. కేటీఆర్ గారు. నేను ఫస్ట్ డైరెక్ట్ చేసిన పాటలో సినిమాలో పాట ఉంది. ఓకే. అణుయుద్ధం నో 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 నో, విధ్వంసం నో 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 నో, ఓకే. ప్రేమే మన ఆయుధం అందాం నేస్తాం అని. ఓ వావ్. ఓకే. సచిన్. సచిన్ టెండూల్కర్ అంటే మళ్ళీ ఫన్నీగా అనిపిస్తుంది. ప్రియతమా ఓ ప్రియతమా నీ మౌన రాగాలనే పలికే హృదయం అని. గుడ్ వన్. ధోని. ధోని డ్యాన్స్ చేస్తే చూడాలన్నా నాకు. రాను రాను అంటున్నే చిన్నది అనే పాటకి. సూపర్. ఏ లైఫ్ లెసన్ విచ్ యూ వాంట్ టు టెల్ ది నెక్స్ట్ జనరేషన్స్, ఇది మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి అండ్ పాటించాలి అని చెప్పాల్సిన ఒక సజెషన్ ఏదైనా ఉందా? చాలా ఇంపార్టెంట్ లెసన్ చెప్తా. అంటే జనరేషన్ అంటే ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరికైనా. దిస్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది. మనం వీ క్యారీ ది సేమ్ ఎనర్జీ. మనం కూడా ఒక ఎనర్జీ ఫామ్. అయితే ఈ ఎనర్జీ ఏంటంటే మనం పంపించే నెగటివ్ ఎనర్జీ అంతే మోతాదులో మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. మనం పంపించే పాజిటివ్ ఎనర్జీ అంతే మోతాదులో మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి ఎనర్జీ అనేది. అందుకు ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించొద్దు, ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు, బ్యాడ్ థాట్ వద్దు, అలాగే కోపం వద్దు, ఏడుపోద్దు. ఇవన్నీ బ్యాడ్. ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ మీరు కనుక అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నెగటివ్ ఎనర్జీస్ మీకు తిరిగి రావు. అందుకు try to be positive and spread as much positivity as possible through you, so that positive energy in turn helps you to grow in your life. వావ్. అసలు ఇలాంటి సజెషన్స్ కోసమే ఆర్పి గారితో కొంచెం కూర్చొని మాట్లాడాలి. ఎందుకంటే వి బికమ్ వెరీ పాజిటివ్ సార్. ఇంత హడావిడ్ లైఫ్లో, ఇంత బిజీ స్కెడ్యూల్స్లో ఎవ్రీబడి ఈజ్ సో రన్నింగ్ బిహైండ్ సో మెనీ థింగ్స్. సో అవన్నీ విషయాలతో పాజిటివిటీ, అసలు దాని గురించి లైఫ్ గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువైపోయింది. సో మీతో కూర్చుంటే వావ్, అదే కదా, ఇట్స్ ఎ లర్నింగ్ ఫర్ అస్. మీరు కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇంకా విల్ పాజ్ మై కెరియర్ అని మ్యూజిక్ డైరెక్షన్లో అనుకున్నారు కదా, దానికి రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే నేను నా మ్యూజిక్ మిస్ అవుతున్నాననే రిగ్రెట్ తప్పితే నేను ఎప్పుడు కూడా ఏ డెసిషన్ కూడా రిగ్రెట్ ఫీల్ అవును. ఓకే. మీరు త్రివిక్రమ్ గారు అండ్ సునీల్ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్. 2001లో మీరు ఒకటేసారి నంది అవార్డ్ తీసుకున్నారు. సో మళ్ళీ కలిసి పనిచేసి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఒక గెట్ టుగెదర్ని మేము చూసే స్కోప్ ఉందా? అది తెలియదు. అంటే చాలా రేర్గా కలుస్తుంటాం, బట్ కలిసినప్పుడు మాత్రం వీ స్పెండ్ ఎ వెరీ గుడ్ టైం. అవునా? యా, అంతే. ఓకే ఓకే, గ్రేట్. స్పెల్ ది వర్డ్ బలూనీ. BOLL. అంటే సిటీ పేరు అనగానే అంటే అన్ని సిటీలు మనం ఎక్వైంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అవునవును, ఆఫ్ కోర్స్. BOLOGNA. ఓకే. ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ లైక్ దట్ అన్నమాట. డెఫినెట్గా నాకు ఆప్షన్స్ ఇచ్చినా నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ. మీరు యాక్టింగ్లో చాలా చూజీగా ఉండేవారు, స్కోప్ ఉన్న రోల్సే చేశారు కూడా. సో అలా చూజీగా ఉండేవారా, లేకపోతే వచ్చింది చేశారా, లేకపోతే హౌ డిడ్ దట్ హ్యాపెన్? లేదు, శ్రీనివాసంతి లక్ష్మి క్యారెక్టర్ నేను చేయగలను కాబట్టి చేశాను, ఆ బ్లైండ్ క్యారెక్టర్. ఓకే. ఆ తర్వాత బ్రోకర్ సినిమా నేనే డైరెక్షన్ చేస్తున్నా కాబట్టి నాకెవరు హీరోలు దొరకలేదు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ఓకే. అంతేగాని నేనేమి ఇట్స్ మై చాయిస్ అనేమి యాక్టింగ్ అనేది నా ఇది కాదు. ఓకే ఓకే. ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఎవరో ఒకళ్ళు ఏదో క్యారెక్టర్ చేయమని అడుగుతూనే ఉంటారు. అవునా? ఓకే. ఇంకొంచెం ఆలోచిస్తాను యాక్టింగ్ గురించి, బట్ నేను యాక్టింగ్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ లెట్ యు నో అని ఆపుతున్నాను. ఓకే ఓకే. మీరు మ్యూజిక్ చేసే టైంలో చాలా సాంగ్స్ మీరు పాడేవాళ్ళు కూడా. మీ వాయిస్ వింటుంటే అసలు ఒక ఫీల్తో ఉంటుంది. అండ్ ఇళయరాజా గారే పాడించారు మీతో, మీ వాయిస్ కావాలి అన్నట్టుగా పాడించారు. సో అసలు మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ ఈ పాట నేను పాడితే బాగుంటుంది అనుకునేవారా, లేకపోతే ట్రాక్స్ పాడి ఇదే పాట ఇదే వాయిస్ అలవాటు అయిపోయిందని ఉంచేవారా? అసలు ఏంటి ఆ డెసిషన్ నాది కాదు. పాట పాడేటప్పుడు కంపల్సరీ ట్రాక్ నేను పాడేస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళకి నేర్పించే లోపు నాకు ఇట్స్ రన్ త్రూలో పాడేస్తా కదా. పాడేసిన తర్వాత ఇంకా వాళ్ళు విని ఈ పాట ఆర్పి ఉంచేద్దాం, ఈ పాట వేరే వాళ్ళతో పాడిద్దాం అని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తీసుకునే కాలే కానీ ఇది నా వాయిస్ ఉంచుదాము అలాగే ఎప్పుడు నేను అడగలేదు. ఓకే ఓకే. ఫినాన్షియల్గా మీరు ఎలా సెటిల్ అయ్యారు, అండ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి కానివ్వండి, మ్యూజిషియన్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఫినాన్షియల్గా నేను ఫ్రాంక్గా నేను అసలు ప్లాన్ చేసుకోలేదు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే నేను ఇంకా నా కెరీర్ బిగిన్ అవ్వలేదన్న ఫీలింగ్లోనే ఉంటాయి ఎవ్రీడే. అందుకు
నేను ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ పర్సన్ టు సజెస్ట్ అదర్స్. అంటే మీరు అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకున్నది ఏంటి అండ్ ఎలా చేస్తే బాగుంటుంది ఫినాన్షియలీ అని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి డోంట్ థింక్ ఫర్ నెక్స్ట్ జనరేషన్, యూ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫినాన్సెస్. ఓకే, మీ హాస్పిటల్ బిల్స్ వరకు మాత్రం మీరు జాగ్రత్త దాచుకొని తప్పితే అంతకు మించి మీరు మా పిల్లలకి ఈ ఆస్తులు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, వాళ్ళ కోసం ఇది చేయాలి మాత్రం చేయొద్దు. ఎందుకంటే కేవలం పేరెంట్స్ చేసిన పెద్ద తప్పు అదే. వాళ్ళు ఆస్తులు గడించి పిల్లలకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని, అంటే ఆ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఫైటింగ్, వాళ్ళు చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, మాట్లాడుకోవాలనే పరిస్థితులు ఇవన్నీ తీసుకురావడం కారణం పేరెంట్స్ కష్టపడి సంపాదించిన ఆస్తే. అదేదో వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేసి ఉంటే ఆ పిల్లలు వాళ్ళ బతికేవాళ్ళు. నేను ఎప్పుడు ఒకటే అంట, ఈవెన్ మా అమ్మాయికి కూడా అదే అంట, నీ లైఫ్లో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నువ్వేం చేయాలి అంటే దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ నేను మ్యాక్సిమం ఇస్తాను. ఐ వోంట్ ఈవెన్ గివ్ ఏ సింగిల్ ఎన్పి నీకు ఇవ్వను, ఎందుకంటే దట్స్ మీ అండ్ మై వైఫ్ హూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. గ్రేట్ సార్. సో అమ్మాయి టాపిక్ వచ్చింది కాబట్టి యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు జనరేషన్ దే వాంట్ మోర్ ఆఫ్ ఎ ఫ్రీడమ్, ఎక్కువ ఫ్రీడమ్ కావాలంటున్నారు. ఓకే, అంతకుముందు జనరేషన్ అంత లేదు, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ అడుగుతున్నారు. బట్ ఫ్రీడమ్ ఇస్తున్నట్టే ఇస్తూ యూ ట్రై టు కీప్ యువర్ ఐ అండ్ కీప్ కంట్రోలింగ్ దమ్ అని నా ఫీల్. మీకు ఏమైనా ఫియర్స్ ఉన్నాయా? ఫియర్సా? ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ ఫియర్ ఎక్కువ ఉంది చాలా. గుడ్ వన్ సార్. యా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేపు పొరపాటున నేను ఎవరైనా అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండే విజువల్స్ కూడా రావచ్చు. అవి భయం ఎక్కువ ఉంది నాకు. అలాంటి నేను ఎంత దూరంగా ఉంటాను మీ అందరికీ తెలుసు. అవునవును. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరగకూడదు ఎక్కడ కూడా, ఎందుకంటే ఉన్నది ఒక లైఫ్, దీన్ని పెర్ఫెక్ట్గా బతకాలి. ఏఐ వచ్చింది కదా, ఏఐతో ఏమేమి చేస్తారో, మన క్యారెక్టర్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోతారో అని భయం అయితే ఉంది. ఓకే ఓకే, నాట్ జస్ట్ మైన్, ఎవ్రీవన్. అవును సార్, మీ అందరివి కూడా. అవును సార్, ప్రతి ఒక్కరిది కూడా నేను భయపడతాను. అదే సార్. మీకు వంట వచ్చా? ఉప్మా చేస్తా. అవునా? ఓకే, ఏదైనా హౌస్ హోల్డ్ వర్క్స్లో ఏదైనా హెల్ప్ చేస్తుంటారా వైఫ్? బ్యాచిలర్ ఉన్నప్పుడు చేసేవాడు. ఓకే, ఇంకా తర్వాత మా జాయింట్ ఫ్యామిలీ కదా, అందరం కలిసి ఉంటాం. అవునవును. అందుకు మార్కెట్ ఏమో మా తమ్ముడు తీసుకొస్తాడు, మేనేజ్మెంట్ అంతా మా వైఫ్ చూస్తుంది. ఓకే, వంటలన్నీ మొత్తం అందరూ ముగ్గురు తోటికోడలు కలిసి చేస్తారు. మా అమ్మ ఏమో సూపర్వైజ్ చేస్తుంది. ఓకే, అందుకు ఇంకా నాకు ఆ అవసరం రాలేదు, స్కోప్ లేదు. లేటెస్ట్గా నచ్చిన పాట చెప్పండి ఒకటి. లేటెస్ట్గా నాకు సీతారామం చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఓకే, మీరు సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి ఒక బ్యాక్ బోన్, యు ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్. సో మీరు చాలా సజెషన్స్ ఇస్తుంటారు విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. అలాగే మీరు పాలిటిక్స్లో ఏమన్నా ఎంటర్ అవ్వాలి, పాలిటిక్స్కి వచ్చి మీరు సర్వ్ చేయాలి అని ఏమైనా థాట్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్తా, ఉన్నది ఒకటే లైఫ్, దీనికి కరెక్ట్గా బతుకుతాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను పొరపాటున ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఎలాంటి తప్పు చేయకుండా ఆ యాంటీ పార్టీకి నేను ఒక చాలా చీడపురుగుని అయిపోతాను. హాయిగా న్యూట్రల్గా ఉంటే అందరి మనసులు గెలవచ్చు, అందరూ మనల్ని లైక్ చేయొచ్చు. ఐ పర్సనలీ డోంట్ ఎండోర్స్ ఎనీ పార్టీ. ఓకే, క్రికెటర్ రోహిత్ శర్మకి తెలుగు రూట్స్ ఉన్నాయి. అవును, ఆయన రాజమండ్రికి ఎక్కడ, అది ఎలా ఉన్నాయి రూట్స్? మదర్ సైడ్. రైట్, షీఈస్ ఫ్రమ్ వైజాగ్. యా. పూర్ణిమ శర్మ గారు మదర్ టంగ్ ఇస్ తెలుగు. మీరు మీ డాటర్ వెన్నెల నుంచి నేర్చుకునేది ఏంటి? మీ డాటర్ మీ నుంచి నేర్చుకునేది ఏంటి? వెన్నెల లైక్స్ మీ ఫర్ మై పర్సనాలిటీ. ఓకే, వాట్ ఐ యామ్. ఓకే, షీ ఆల్వేస్ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ దట్. గ్రేట్. నేను తన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, తను చాలా స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, అంటే మనసులో ఒకటి బయట ఒకటి ఉంటుంది. ఓకే, దట్స్ ఎ గుడ్ క్వాలిటీ ఇన్ హర్. గ్రేట్. అది మీ నుంచి వచ్చిందేమో. మీరు చాలా పీక్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ చాలా సాక్రిఫైసెస్ చేసి ఉంటారు కదా, వైఫ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్ అండ్ ఆల్. సో అసలు ఆ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే పెళ్ళికి ముందే నా వైఫ్కి నేను చెప్పాను, ఓకే, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ టు మై వర్క్ అని. దాంతో షీ అండర్స్టూడ్. ఇప్పుడు కూడా నేను ఏదైనా పనిలో ఉన్నాను అంటే, తను కనుక ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ చేసినా వర్క్లో ఉన్నానంటే సరే అని పెట్టేస్తుంది. వావ్, అంత రెస్పెక్ట్ ఇస్తుంది నా వర్క్. ఓకే, దట్స్ వై ఐ యామ్ హియర్ టుడే. గ్రేట్ సార్. ఓకే, 10 years from now ఆర్పి గారిని మేము ఎలా చూస్తున్నాం? 10 years from now, yeah, some great movies are coming from me. వావ్. ఓకే, కర్మ సిద్ధాంతం అండ్
సంపూర్ణ భగవద్గీత మీద మీరు వర్క్ చేస్తున్నారు, వీడియోస్ రిలీజ్ చేశారు. అది చాలామంది యూత్కి కూడా రీచ్ అయింది, నాట్ జస్ట్ ఎల్డర్స్. సో దీని వెనకాలన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్? అంటే మన సనాతన ధర్మం గురించి ఈ జనరేషన్కి తెలియట్లేదు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అంటే మా పేరెంట్స్ నాకు నేర్పించారు. ఓకే. నేను మా పాపకి నేర్పించాలంటే దే ఆర్ వెరీ బిజీ విత్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, దెన్ స్పెండింగ్ విత్ అస్. అలా నెక్స్ట్ జనరేషన్ అంతా డిస్కనెక్ట్ అయిపోద్దనే భయంతో వాళ్ళు ఏదైతే వాడుతున్నారో దాని త్రూగానే వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సనాతన ధర్మం గురించి ఇప్పుడు యూత్కి పర్టికులర్గా చేరాలనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. వావ్, గ్రేట్ సార్, గ్రేట్. మీరు ట్యూన్ అనేది జస్ట్ ఒక సిచ్యుయేషన్ చెప్తే దానికి ట్యూన్ చేసేస్తారు. ఇస్ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ ఇయర్స్. సో ఇప్పుడు నేను ఒక సిచ్యుయేషన్ ఇస్తాను, ఒక ఫన్నీ ట్యూన్ కావాలి. మీరు ఆలోచించుకొని చెప్పినా కూడా ఓకే. ట్రంప్ విన్ అయ్యారు కదా ఎలక్షన్స్లో, అండ్ హీ సెడ్ హీ వుడ్ డూ సంథింగ్ ఫర్ ఇమిగ్రెంట్స్. సో అసలు వాట్స్ యువర్ కాల్ ఆన్ దిస్ అండ్ వాట్ వుడ్ బీ దట్ ఫన్నీ ట్యూన్ ఆన్ దిస్? అంటే ఇప్పుడు కామెంట్స్లో ఎంతమంది దీనికి లిరిక్ రాస్తారు చూద్దాం అయితే. ఓకే, దిస్ ఇస్ గుడ్. ట్రం 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 తం త తం 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 త తం తం ట్రం 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 తం త తం ట్రం టన్ 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 ట టం టం. అంటే ఫన్నీ కాబట్టి ఇలాగా బ్రేక్ బ్రేక్ వస్తే బాగుంటుందండి. ఎస్, గ్రేట్ గ్రేట్. మరి సార్ అన్నట్టు కింద దీనికి లిరిక్స్ ఎవరు రాస్తారో చూద్దాం. ఏది సార్కి నచ్చిందో కూడా నేను కమెంట్ చేస్తాను. సో వీఆర్ డన్ విత్ ది ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. లెట్స్ గెట్ ఇన్ టు ది సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. పెసరట్టు ఆర్ పిజ్జా? పెసరట్టు. ఆదిత్య గారు ఆర్ దశరథ్ గారు? ఇద్దరు క్లోజే. దశరథ్ ఏమో నాకు రూమ్మేట్ లాగా ఓ రకంగా, అంటే మేము మా పక్క పక్క రూమ్స్తో ఉండేవాళ్ళం. ఓకే. ఆదిత్య గారు యాక్చువల్గా చేస్తే ఫస్ట్ సినిమా ఆయనతోనే అయ్యేది నాది. అంటే నాకు ఇష్టం అనే సినిమాతో స్టార్ట్ చేసాం. ఓకే. అప్పటి నుంచి వీ హావ్ బీన్ ట్రావెలింగ్ టుగెదర్. ఓకే ఓకే. కొంచెం సీనియర్ అయితే దశరథ్. ఓకే. సీను వాసంతి లక్ష్మి ఆర్ బ్రోకర్? యాజ్ ఎ డైరెక్టర్ బ్రోకర్, యాజ్ అన్ యాక్టర్ సీను వాసంతి లక్ష్మి. కౌసల్య గారు ఆర్ ఉషా గారు? కౌశల్య ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. తను మా ఇంటికి కూడా వచ్చి అందరితో స్పెండ్ చేసేంత క్లోజ్. అవును. లిరిక్స్ డ్రివెన్ సాంగ్స్ ఆర్ మెలడీ బేస్డ్ సాంగ్స్? మెలోడీ. అంటే మెలోడీలోనే లిరిక్స్ ఉంటాయి ఆబ్వియస్గా. విన్నింగ్ అవార్డ్స్ ఆర్ విన్నింగ్ హార్ట్స్? నేను అల్టిమేట్గా విన్నింగ్ హార్ట్స్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇన్స్టా రీల్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్? రెండు ఫాలో అవుతా. ఓకే. ఓటీటీ ఆర్ థియేటర్ ఎక్స్పీరియన్స్? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎనీ టైం. నీ కోసం ఆర్ చిత్రం? చిత్రం. ఆత్రేయపురం పూతరేకులు ఆర్ కాకినాడ కాజా? పూతరేకులు. ట్రావెల్ అలోన్ ఆర్ రోడ్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్? రెండు ఎంజాయ్ చేస్తాను. ఓకే. ఐ ఎంజాయ్ ట్రావెలింగ్ అలోన్ ఎట్ ది సేమ్ టైం విత్ ఫ్రెండ్స్. ఓకే. పాన్ ఇండియా మూవీస్ ఆర్ రూరల్ థీమ్డ్ కల్చర్ ఓరియంటెడ్ మూవీస్? అంటే లార్జర్ దెన్ లైఫ్ అనేది పాన్ ఇండియా మూవీ లాగా చూపిస్తున్నారు. ఓకే. బట్ కాంతారా బీయింగ్ ఏ రూరల్ మూవీ, ఇట్ బికేమ్ పాన్ ఇండియా. రైట్. అందుకు ఆల్వేస్ ద రూట్స్, షోయింగ్ ది రూట్స్ ఈజ్ అంటే అది ఇట్ విల్ రిమైన్ ఫర్ జనరేషన్స్. ఈ రూట్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఐ వుడ్ ప్రిఫర్ రూట్స్. ఓకే. మ్యూజిక్ యాప్స్ ఆర్ ఎఫ్ఎం? మ్యూజిక్ యాప్స్. న్యూ వాయిసెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ వాయిసెస్? అది సాంగ్ డిమాండ్ బట్టే ఉంటుంది. ఓకే. ఐ వోంట్ సే ఆ సాంగ్కి న్యూ వాయిస్ కావాలా, ఎస్టాబ్లిష్డ్ వాయిస్ కావాలా అనేది మనకు తెలియదు కాబట్టి ఆ సాంగ్ ఏం డిమాండ్ చేస్తే దాన్ని బట్టి ఉండాలి తప్పితే దే షుడ్ నాట్ బి డిస్క్రిప్షన్ అని నా ఫీల్. ఓకే. డిస్క్రిప్షన్ ఉండకూడదు. ఓకే. సందీప్ రెడ్డి వంగ ఆర్ నాగశ్విన్? ఐ సీ సందీప్ రెడ్డి వంగ అహెడ్ ఆఫ్ టైం, చాలా అహెడ్ ఆఫ్ టైం. ఓకే. అంటే 10 years అహెడ్ ఆఫ్ టైం హీస్. ఓకే ఓకే. పికిల్స్ ఆర్ రోటి పచ్చళ్ళు? రెండు బాగానే ఉంటాయి. చాలా మందికి తెలియని ఒక పికల్ చెప్తా, స్వీట్ మ్యాంగో పికల్. అవును. బెల్లంతో చేస్తారు కదా, బెల్లం ఆవకాయ. ఓకే, అది చాలా బాగుంటుంది. అవునా, మీకు అది చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే ఓకే. సో వీఆర్ డన్ విత్ దిస్ ఆర్ దట్ యాజ్ వెల్. థర్డ్ సెగ్మెంట్లో యూజువలీ సింగర్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి స్వరాలు పాడించాను. మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీకు ఇష్టమైన ఒక సెగ్మెంట్ పాడతాను అన్నా కూడా దట్స్ ఫైన్. నాకు పండిత్ రవిశంకర్ క్రెమ్లిన్లో, అంటే రష్యాలో క్రెమ్లిన్లో పర్ఫామ్ చేసిన ఒక తరానా చాలా ఇష్టం. ఓకే. అది అంటే నేను 100% కరెక్ట్గా పాడలేకపోవచ్చు, బట్ ద తరానా ఇస్ సంథింగ్ వెరీ 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 అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా వినండి అది. ఓకే. నాదిరిదాని తొందిరిదాని తదరే తనాని ధీరే నధీ ధీరే నధీ తానే నానే ధీరే నాం తనాదిర్దాని నాదిరిదాని తొందిరిదాని తదరే తనానే ధీరే నధీం ధీరే ధీం
తన ధెరెన ధీం 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 తన ధెరెన 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 ధీం తన ధీం తన నాదిరిదాని తొందిరిదాని తదరి తనాని ధెరెన ధీం ధెరె ధీం. వావ్, సచ్ ఎ గ్రేట్. అంటే ఆ తరానాలో కూడా ఒక బ్యూటీ. మెలోడీ అసలు ఉంది, తరానాలో అసలు మెలోడీ. గ్రేట్ గ్రేట్ సార్, చాలా బాగుంది. అండ్ ఇదే సెగ్మెంట్లో మీరు ఆడియన్స్కి ఒక పొడుపు కథ కూడా ఇవ్వాలి. సో వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు, నేను సండే రోజు ఆన్సర్ పెన్ చేస్తాను అనమాట. అందరూ ఉన్న పొడుపు కథలు ఇచ్చారు, నేను ఒక కొత్తగా క్రియేట్ చేసి ఇస్తాను. ఓకే, నాకు సంబంధించింది ఇస్తాను. సూపర్. పర్ణిక ఇందాక నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ షీ సెడ్ ఐఎమ్ ఏ సింగర్, కంపోజర్, యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఇవన్నీ నేను అటెంప్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ నేను ఉన్నాను కాబట్టి. నాకన్నా ముందు ఇవన్నీ అటెంప్ట్ చేసిన ఇంకొక వ్యక్తి ఎవరు? సో క్వశ్చన్ మాత్రం సూపర్గా ఉంది, దీని ఆన్సర్ కూడా నేను తెలిసేసుకున్నాను. మీరు కమెంట్స్ చేస్తుండండి, నేను సండే రోజు పెన్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ to have you on my show Pep Talk with Parnika. Hope you liked the show. Yes. అంటే నేను ప్రీవియస్ షోలోని I saw more of positivity in this show. Okay. That's why I felt okay, let me be part Yeah. of this. Yeah. So nice of you sir. Thank you very much sir. Keep rocking. Thank you. With many more like this. Thank you sir. Good Thank luck. you.